ఉత్తరాదిని వర్షాలు వేడటం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మరీ ముఖ్యంగా ముంబైలో చాలా చోట్ల నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ సహా బలగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఇవాల్టి నుంచి జూలై 13 వరకు కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో జూలై 13 వరకు గుజరాత్, ఉత్తర కర్ణాటకలోను, సౌరాష్ట్ర, కచ్తో పాటు ఏపీ, తెలంగాణలో జూలై 12 వరకు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే కేరళ, దక్షిణ కర్ణాటకలో జూలై 12, 13 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భారీ వర్షానికి తడిసి ముద్దయింది. పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గడిచిన 24 గంటల్లో యూపీలో వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 7గురు మరణించారు. దీంతో పాటు కొండ ప్రాంతాల్లో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా చోట్ల రహదారులు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరీ ముఖ్యంగా చాలా ఇళ్లు నీటిలో నానుతున్నాయి. ఇక జనం పరిస్థితి చెప్పనలవి కాదు. నీళ్లు తగ్గాలి, ఇళ్లను శుభ్రం చేసుకోవాలి, అంతవరకు జీవించడం ఎలా అన్నది వారిని వేధిస్తోంది. ముంబైలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ నీటిలోనే మగ్గుతున్నాయి. పలు చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మరోసారి వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు.